हरे कृष्ण माताजी हरे दंडवत कृष्ण प्रणाम। माताजी दंड प्रणाम माताजी హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి దండోత్ ప్రణామ్ అండి. హరే కృష్ణ మాతాజీ ఈరోజు తెలుగు భగవద్గీతకు వెళ్ళేదానికి ముందు మనము అందరు మ్యూట్ చేసుకోండి. మాతాజీ దండవత్ ప్రణామాలు. దండోత్ ప్రణామ్ ప్రభు. మనం ప్రేయర్ స్టార్ట్ చేస్తామండి. ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ మనం మనసులో పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయికి జై, పంచతంత్వకి జై, నితాయ్ చైతన్యకి జై, వామనదేవ్కి జై, परशुराम भगवान की जय, नरसिंह भगवान की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवाशदि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। వెల్కమ్ అండి, అందరికీ స్వాగతం. ఈరోజు మనం చూడబోయే శ్లోకం 5.29, 5వ చాప్టర్ నుంచి 29, భక్తి త్రూ అవుట్ ద గీత అన్న ఒక టాపిక్లో మనము చెప్పుకోబోతున్నాం ఈరోజు. సో శ్లోకం చదువుతాం ఫస్ట్. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం భూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. హరే కృష్ణ ప్రభు, ట్రాన్స్లేషన్ చదువుతారా ఒకసారి? ఎస్ మాతాజీ, ఎవరన్నా ట్రాన్స్లేషన్ చదువుతారా? చదవండి చదవండి మాతాజీ. 5th chapter 29. yes మాతాజీ తీసాను. నా సంపూర్ణ చైతన్యం నందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపో నియమములకు చర్మ భోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను సకల జీవులకు లాభమును కూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖం నుండి విడివడి పరమశాంతిని పొందును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దీంట్లో స్వామివారు మనకి ఒక సూత్రం, నెమ్మదిగా ఉండడం ఎలా అన్న దానికి పీస్ ఫార్ములా అన్నది ఇస్తున్నారు ఈ శ్లోకంలో. సో మనకి ఈ శ్లోకం ఫార్ములా లాగా తీసుకోవాలా, సూత్రం లాగా తీసుకోవాలా. ఏం చెప్తున్నారని చూస్తాం. జ్ఞాత్వా మాం, ఎవరైతే నన్ను గురించి ఏమని తెలుసుకుంటున్నాడో, జ్ఞాత్వా మాం ఏమని తెలుసుకోవాలా, భోక్తారాం యజ్ఞ తపసాం అని తెలుసుకోవాలంట స్వామిని గురించి. ఏంటి భోక్తారాం? భోక్తారాం అంటే ఏంటి? భోక్తారాం అంటే బెనిఫిషియరీ అంటున్నారు. అన్ని ఆయనకే లభించాల అన్న బెనిఫిషియరీ ఆయన. ఎవరు? స్వామివారు. దేనికి? అన్ని యజ్ఞాలకి, అన్ని తపస్సులకి ఆయనే భోక్తారాం అని అంటున్నారు. తర్వాత సర్వలోక మహేశ్వరం, ఆయనే వచ్చేసి అన్నిటికీ సుప్రీం, అన్నిటికీ దేవాది దేవుడు స్వామివారి కృష్ణుడే సుప్రీం. అన్ని లోకాలకి, అన్నిటికీ, దేవి దేవతలకి కూడా అందరికన్నా ఆయనే సుప్రీం అంటూ సర్వలోక మహేశ్వరం, ఆయనే మహేశ్వరుడు అని అంటున్నారు. తర్వాత సుహృద సర్వభూతానాం, అందరికీ ఆయన అన్ని జీవరాశులకి, సర్వభూతానాం అన్ని జీవరాశులకి ఆయనే సుహృద, వెల్ విషర్ అని అంటున్నారు స్వామివారు. ఎవరైతే ఈ ఒక
కీలకాన్ని తెలుసుకుంటున్నారో, స్వామివారే అన్నిటికీ బెనిఫిషియరీ, భోక్తారాం అన్న ఒక మెయిన్ పాయింట్ తెలుసుకుంటున్నాడో, వాడు ఈ ఒక మెటీరియల్‌ని, ఈ ఒక భౌతిక ప్రపంచంలో చాలా నెమ్మదిగా ఉండడం అటువంటి వాడికి సాధ్యమైతుంది. శాంతి మృచ్చతి అంటున్నాడు స్వామివారు. శాంతి దొరుకుతుంది, లభిస్తుంది. ఎవరికి? భోక్తారాం స్వామివారే అననని తెలుసుకున్న వారికి శాంతి లభిస్తుంది అననని అంటున్నారు. సో, మనము ఇక్కడ మెయిన్‌గా తెలుసుకోవాల్సింది, క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి? స్వామివారు ఒక పొజిషన్. కృష్ణ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనననేది తెలుసుకోవాల. ఆయన ఒక ఒరిజినల్ పొజిషన్ ఏంటి అన్నది తెలుసుకోవాల. తర్వాత ఈ ఒక ఏదైతే మనం చేస్తున్నామో, ఏ తపస్సులైనా సరే, ఏ ఆస్టరిటీస్, ఏ ఒక సాక్రిఫైసెస్ ఏది చేస్తేనో ఆయనే ఎంజాయర్. ఆయన కోసమే మనం చెయ్యాలి అనన్నది తెలుసుకోవాలి. ఎందుకోసం మనం ఆయన కోసం చెయ్యాలా? బికాజ్ ఆయనే అన్నిటికన్నా దేవాది దేవుడు. అన్నిటికైనా సుప్రీం అన్నమాట అన్నిటికి. అందుకు అది ఒక అది ఎవరైతే తెలుసుకుంటున్నారో, తెలుసుకొని వాళ్ళు చేసేటి అన్ని దాని తగినట్టు ఉంటుందో వాళ్ళకి శాంతి మృచ్చతి అని అంటున్నారు. సో, ఇప్పుడు ఈ ఒక భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు చాలా వెతికేది ఏది? దేన్ని వెతుకుతున్నారు? నెమ్మదినే అందరం కదా! అందరం నెమ్మదిని వెతుక్కుంటున్నాం. సో, ఎప్పుడు మనకు నెమ్మది దొరుకుతుంది? ఈ ఒక కీలకం తెలుసుకోవాలన్నమాట. ప్రొపరేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటికి ప్రొపరేటర్, అన్నిటికి యజమాని ఎవరు? భగవంతుడు, దేవాది దేవుడు ఒక్కడే. ఎందుకు మనము దేవాది దేవుడు స్వామివారు కృష్ణుడే, ఆయనే ప్రొపరేటర్, ఆయనే యజమాని అననననని ఇక్కడ అనుకోవాలా? చూడండి, మనం వచ్చేసి మనం ఎందుకు ఈ ఒక భౌతిక ప్రపంచంలో వచ్చి పడ్డాము మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆ ఒక స్వామివారే ఎందుకు అన్నీ ఎంజాయ్ చేయాలి? ఎందుకు నేను ఎంజాయ్ చేయకూడదు అన్న ఒక ఆ మెంటాలిటీ ఉన్నిన దానివల్లనే స్వామివారు మనల్ని ఇక్కడికి పంపించారు. ఓకే నాయనా, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని. ఆ ఒక మెంటాలిటీ వచ్చిన దానివల్లే ఇక్కడికొచ్చి పడిపోయాం. ఎప్పుడైతే ఈ ఒక మెటీరియల్ నేచర్, ఈ ఒక భౌతిక ప్రపంచంలో పడిపోయామో, ఈ భౌతిక ప్రపంచం ఎటువంటిది? ఇది పెర్మనెంటా? కాదు కదా! ఇది చాలా టెంపరరీ అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో, ఏ ఎ సుఖాలు, దుఃఖాలు ఏదైతే ఉందో అన్నీ టెంపరరీగానే ఉంటుంది. మనకు ఇక్కడికి వచ్చి పడిపోయిన ఎంటనే, ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి పడిపోయిన ఎంటనే మనకు ఒక దేహం అన్నది లభిస్తుంది గదా! ఇదే గదా! ఈ ఒక లాస్ ఆఫ్ మెటీరియల్ నేచర్, ఈ చట్టాలు అన్న దాంట్లో మనము బంధన అయిపోయి ఉంటామన్నమాట. చాలా కఠినమైనటి ఈ లాస్ ఆఫ్ నేచర్ అన్నది. ఇక్కడికొచ్చి పడిపోయాము. ఈ ఒక దేహం అన్న దాంట్లో మనం పడిపోయాం. ఈ ఒక దేహంలో పడిపోయినప్పటికి ఆ ఆత్మ శుద్ధ ఆత్మనే. అయితే అన్ని కండిషన్ అయిపోతుంది ఆత్మ. ఎప్పుడైతే ఈ ఒక భౌతిక ప్రపంచంలో పడిపోతుందో, ఈ ఒక దేహాన్ని మెయింటైన్ చేసుకోవాలా, ఇంకా మెయింటైన్ చేసుకోవాలంటే భౌతికమైన పనులు చెయ్యాలా. ఎప్పుడైతే స్వామివారిని సెంటర్‌గా పెట్టుకోకుండా నేను ఎంజాయ్ చెయ్యాలా అన్న మెంటాలిటీ వస్తుందో, ఇంకా అంతే అన్నమాట. ఈ ఒక మెటీరియల్ నేచర్‌లో పడిపోతూ ఉండాల. ప బ తిరుగుతూనే ఉండాల. మనకు శాంతి అనన్నది ఉండదు. ఎప్పుడు శాంతి దొరుకుతుంది? అన్నిటికి అన్నీ స్వామివారికే సొంతం కదా! మనం ఇక్కడికొచ్చి పడిపోయాం. వి ఆర్ టెంపరరీ. మన బాడీ టెంపరరీ. ఇక్కడ ఉన్నది కూడా టెంపరరీ. ఏం చెయ్యాలి మనము? మనం ఎవ్వరం ఇక్కడికొచ్చి పడిపోతే మనము ఒక కేర్ టేకర్. ఈ ఒక ఈ ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్‌లో, ఈ ఒక షార్ట్ టైమ్‌లో మనకు స్వామివారు ఇది చూసుకోడానికి మనకు ఆపర్చునిటీ కలిగించారు. సో, ఆయన ఒక సంతోషం కోసం మనం ఇది చెయ్యాలా అననని, దాన్ని మనం ఎంజాయ్ చెయ్యాలా, మన ఓనర్‌షిప్ తీసుకోకుండా దాంట్లో ఉన్న సిట్యుయేషన్‌లో ఉండాలి అననని అంటున్నారు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. అన్నీ స్వామివారిదే గదా! అన్నీ స్వామివారిదే అయినప్పుడు మనమెలా ఇది నా ఒక సంతోషం కోసం నేను యూజ్ చేసుకోవాలనని అనుకోవడం అయితుంది. అన్నీ స్వామివారిదే అయినప్పుడు ఆయన ఒక సంతోషం కోసం, ఆయనే భోక్తారాం. ఆయన ఒక ప్లెషర్ కోసమే మనం ఏదైతేనో వాడాలన్నమాట. సో, ఆ ఒక
వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఒక శ్లోకంలో మనము తెలుసుకోవాలి. భోక్త అన్నది ఎవరు? కృష్ణ, శ్రీకృష్ణ. స్వామివారు ఎలా అంటే ఆ సమ అండ్ ఆయన ఆ సమ ఊర్ధ్వ, ఆయనకు ఈక్వల్ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా ఆయన కన్నా ఎక్కువ మించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. హీ ఈస్ ద సూపర్ కంట్రోలర్ అన్నమాట. ఆయన అందరూ దేవీ దేవతలకు అందరికీ కూడా ఆయనే హెడ్, కంట్రోలర్ ఆఫ్ ఆల్ ద కంట్రోలర్స్ అని అంటున్నారు. ఇప్పుడు దేవీ దేవతల్లో ఉన్నతమైన గ్రేటెస్ట్ డెమిగాడ్స్ బ్రహ్మ, శివ కదా! వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేది ఎవరు? ఆ దేవాదేవుడు కృష్ణుడే. సో, కృష్ణ ఈస్ ద సుప్రీం కంట్రోలర్ అననని మనము తెలుసుకోవాలి. థట్ ఈస్ ద పొజిషన్. అదే స్వామివారు ఒక పొజిషన్, ద గ్రేటెస్ట్ పొజిషన్. మనం ఎవరు? మనము సేవకులం. స్వామివారు సేవకులం. అన్నీ స్వామివారిదే. స్వామివారు ఒక సంతోషం కోసమే మనం అన్నిటిని వాడాలి. మనం ఇక్కడ టెంపరరీగా ఉన్నాము. ఈ టెంపరరీ కాలంలో మనము దాన్ని చూసుకోవడానికి వచ్చినాం. చూసేసి స్వామి కోసం దాన్ని యూజ్ చేసేసి మనకున్న పీరియడ్‌కి మనం ఉండి స్వామివారి సేవలో ఉండి మనం వెళ్ళిపోవాలా ననని అనుకోవాలి మనం. దట్ షుడ్ బి. అది మన ఒక ధీమాగా ఉండాలన్నమాట. స్వామివారినే తలుచుకొని ఆయన ఒక సంతోషం, ఆయనే భోక్తారాం అని. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి భోక్తారాం తపస్య భోక్తారాం యజ్ఞ తపస్య అని చెప్పారు కదా! సో, ఈ భోక్తారాం యజ్ఞ ఏంటి? భోక్తారాం తపస్య ఏంటి అనన్నది మాట్లాడుకుంటాం. ఇప్పుడు భోక్తారాం యజ్ఞ ఎవరిని గురించి మాట్లాడుతున్నాం? భోక్తారాం యజ్ఞ అంటే ఆ సర్వలోక మహేశ్వరుని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ స్వామివారు అదే చెప్పారు. భోక్తారాం యజ్ఞ తపస్స సర్వలోక మహేశ్వరం. సో, ఆ భోక్తారాం యజ్ఞ అన్నది ఎవరు? సర్వలోక మహేశ్వరం. ఇక్కడ ఎవ్వరు దేవీ దేవతలని ఎక్కడా చెప్పలేదు కదా! సో, ఈ ఒక యజ్ఞలు అన్నీ చేసేది కూడా ఎవరి కోసం? ఆ మహేశ్వరుడు, ఆ దేవాది దేవుడు కృష్ణుడికే. ఎవరు ఈ ఒక సాక్రిఫైసెస్ అంతా చేస్తారు? కర్మకాండీలమే గదా! కర్మయోగీస్. సో, ఈ చేసే ఒక యజ్ఞలు గూడా ఎలా ఉండాలంటే వాళ్ళు తెలుసుకోవాలనమాట. వాళ్ళకు డెస్టినేషన్ ఏంటి? కృష్ణుడే. స్వామివారు ప్లెజర్ కోసమే నననింది తెలుసుకోవాలన్నమాట. సో, కండీస్ అండ్ కర్మయోగీస్ వాళ్ళందరికీ గూడా డెస్టినేషన్ ఏంటి? వాళ్ళకి తెలుసు. ఈ దీనికి మనం చేసే ఒక యజ్ఞానికి యజమాని ఎవరు? స్వామివారు కృష్ణుడే అనననే. భోక్తారాం తపస్య. ఇది ఏంటి? తపస్సు ఆస్టెరిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు గదా! ఆ ఆస్టెరిటీస్ గూడా, ఆ తపస్సులన్నీ గూడా ఎవరి కోసం చేస్తున్నారు? ఆ తపస్సులన్నిటికీ గూడా బెనిఫిషియరీ ఎవరంటే స్వామివారే. దానికి కూడా అంటున్నారు. సో, ఈ తపస్సులన్నీ కష్టమైన ఆ తపస్సులన్నీ చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? జ్ఞానులు కదా! సో, వాళ్ళకు గూడా డెస్టినీ ఎవరు? వాళ్ళు చేసే తపస్సులకు అన్నిటికీ కూడా డెస్టినేషన్ ప్రొప్రైటర్‌షిప్ ఎవరికి అననంటే ఆ స్వామివారికే అన్నది ఆ జ్ఞానులకు గూడా తెలుస్తుందన్నమాట. సో, ఇది భోక్తారాం తపస్య. తర్వాత సుహృదం సర్వభూతానాం అన్నారు. ఇక్కడ ఏంటంటే మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సున్నది, స్వామివారు పరమాత్మగా అన్ని జీవరాశుల్లోనూ ఉన్నారు కదా! సో, ఆ పరమాత్మనే డెస్టినేషన్‌గా ఉండేవాళ్ళు ఎవరు? అష్టాంగ యోగిలు ఆ పరమాత్మ ఫీచర్‌ని, ఆ పరమాత్మ ఆ దృష్టిని చూడాలా అని వాళ్ళు అష్టాంగ యోగాలు చేస్తూ ఉంటారు. మనం దీనికి ముందు చాలా వరకు చెప్పుకున్నాం. ఆ అష్టాంగ యోగాలో ప్రాసెస్ అన్నీ ఏంటి? ఆహ్, య యమ, నియమ, ధ్యాన అనన్ని స్టేజెస్ డిఫరెంట్‌గా ఉన్నాయి గదా! ప్రత్యాహార అన్నీ. సో, ఆ అష్టాంగ యోగిలకు వాళ్ళకు డెస్టినేషన్ ఏంటి? ఆ పరమాత్మ ఫీచర్ స్వామిని చూసేది. సో, వాళ్ళకు గూడా ఆ అష్టాంగ యోగులకి గూడా డెస్టినేషన్ ఏంటి? వాళ్ళకు కూడా తెలుసనమాట. భోక్తారాం ఎవరు? స్వామివారు కృష్ణుడే అననని. సో, ఫ కర్మకాండిలు
ఇంకా కర్మయోగిలు, ఇంకా జ్ఞానిలు, తర్వాత ఈ అష్టాంగ యోగిలు. అందరూ ఒక ఫైనల్ ఒక లక్ష్యం ఏంటి వాళ్ళు చేసే వాళ్ళ ఒక లెవెల్ ఆఫ్ డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి కదా! కర్మకాండీస్, జ్ఞానీస్ అండ్ మన అష్టాంగ యోగిలు. వాళ్ళు ఒక చేసే దాంట్లోనూ అన్నిటికి డెస్టినేషన్ ఎవరు? భోక్తారాం స్వామివారు కృష్ణుడే అనననన్నది ఆ శ్లోకంలో మనకు వి హ్యావ్ టు అండర్‌స్టాండ్. మనం దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవాల. అందుకని ఎవరు రియల్ ఎంజాయర్ అంటే కృష్ణ పరమాత్మ ఒక్కడే రియల్ ఎంజాయర్. ఆయనే నియంత్రికలకు అన్నిటికీ నియంత్రిక. ఎవరు? కంట్రోలర్ ఆఫ్ ఆల్ ద కంట్రోలర్స్ ఆయన కృష్ణ భగవాన్ ఒక్కడే అని అంటున్నారు. ఇక్కడ ఈ ఒక భౌతిక ప్రపంచంలో మనం అందరం స్టక్ అయిపోయాం. ఎందుకోసం? చాలా లాస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, మెటీరియల్ నేచర్, ఈ భౌతిక పరమైన ఈ కఠినమైన చట్టాలు అన్నీ మనల్ని అలా కప్పి వేసేసాయి. మనకు భోక్తారాం అన్నది మనం ఆ పొజిషన్, స్వామివారి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్‌గా ఉండాలన్నమాట మనసులో. ఇప్పుడు ఈ ఒక భౌతిక ప్రపంచంలో అందరూ చాలా ఈ చట్టాలతో, ఈ మెటీరియల్ లాస్‌తో చాలా కష్టంగానే ఉంటుంది అందరికీ. అయితే గూడా ఎవరినైనా వెళ్ళి మీరెలా ఉన్నారు అని ఊరికే అడిగితే ఏం చెప్తారు? బాలేము. మేము ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోయి చాలా కష్టపడుతున్నామనని ఎవ్వరన్నా చెప్పేవాళ్ళు ఉంటారా? చూపియండి నాకు. ఎవరు చెప్పరు. అందరూ ఏం చెప్తారు? ఆ! బావున్నాం. బావున్నాం. వి ఆర్ నైస్. వి ఆర్ గుడ్. డూయింగ్ గుడ్. చాలా బావున్నామండి అనననే అంటది కదా! సో, అదే ఈరోజు ఒక సిట్యుయేషన్. ఈ ఒక కలియుగంలో ఉన్న సిట్యుయేషన్ అదే. అయితే స్వామివారు ఈ ఒక భౌతిక ప్రపంచానికి కూడా కంట్రోలర్ ఆయనే. ఆయనే దేవాది దేవుడు కదా! ఆయనే అన్నీ సృష్టించినది అంతే. ఈ ఒక భౌతిక ప్రపంచంలో ఎంత కష్టపడి మనం ఉంటున్నాం. ఈ ఒక భౌతిక ప్రపంచానికి కూడా కంట్రోలర్ ఎవరు? ఆయనే. మాయావాది ఆయన కిందే ఆమె అందరిని కంట్రోల్ చేస్తుంది కదా! సో, దీనికి ముందు కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లా లోపల మనం వెళ్ళామంటే, ఆ బంగ్లా అనేది మెటీరియల్ నేచర్ లాగా ఉందనుకోండి. ఆ బంగ్లా లోపల మనం వెళ్ళామంటే, అక్కడ ఒక పెద్ద కుక్క పెద్దది కాపలా కాస్తుంది. ఇంక ఎవరన్నా లోపలికెళ్లారంటే జెయ్యమననని కరిసేస్తుంది. ఆ కుక్కని ఎలా కంట్రోల్ చేయాలా మనం భయపడిపోతాం గదా! ఇంకా. ఆ కుక్కని ఎవరైతే కంట్రోల్ చేస్తారు? యజమాని వచ్చి గమ్మునుండు పప్పీ. అది మనకు తెలిసిన వాళ్ళే అన్న పాటనే ఇంకా ఆ కుక్క యజమాని ఎనకెళ్ళి గమ్మున కూర్చుంటుంది. అలాగే స్వామివారు కంట్రోలర్ అన్నమాట. ఇక్కడ మాయాదేవి ఆయన చెప్పిన పని చేస్తుంది. ఎప్పుడైతే మనము స్వామివారిని ఆశ్రయిస్తున్నామో మనకు మాయాదేవి మనల్ని ఏమి చేయదు. అందుకనే ఆ భక్తి మార్గం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ భక్తిలో ఉంటున్నామో అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ మనల్ని ఏది హార్మ్ చెయ్యదు. అదే శాంతి మృచ్చతి. శాంతిగా ఉంటుంది మనకు. ఎప్పుడు మనం తెలుసుకోవాలి స్వామివారి పొజిషన్ ఏంటి? భోక్తారాం అననన్నది. ఆయన ఇప్పుడు మనం స్వామివారిని చెప్తున్నాం గదా! ఆయనే సర్వలోక మహేశ్వరం. ఆయనొచ్చేసి సుప్రీం మోస్ట్. అన్ని కంట్రోలర్‌లకు అందరికీ కంట్రోలర్ ఆయనే. దేవాది దేవుడు ఆయనే అననననని అంటున్నాం. అన్నిటికన్నా ఇన్ని ఒక డిఫరెంట్ డైరెక్షన్స్‌లో మనం ఆయన్ని చూసినప్పటికి చాలా స్వీటెస్ట్ ఏంటంటే స్వామివారు జీవరాశులకి శ్రేయోభిలాషి అంటున్నారు. వెల్ విషర్ ఆయన. ఆయన ఎలాంటి వెల్ విషర్ అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఫ్రెండ్ అనననననని చెప్పుకున్నామంటే సాంస్క్రిట్‌లో డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. మిత్ర అనననని చెప్పొచ్చు. తర్వాత బంధు అనననని చెప్పొచ్చు. మిత్రుడు అనన్నవాడు ఎవరు? సోషల్. ఒక సోషల్ ఫ్రెండ్ అన్నమాట మిత్రుడు అనన్నది. ఇప్పుడు బంధువు అనన్న ఒక వర్డ్‌కి ఎలా వస్తుందంటే మీనింగు బంధువు రక్త సంబంధం అలా ఉంటది బంధువు. ఈళ్ళు వాళ్ళు అమ్మతో పుట్టిన వాళ్ళు, నాన్నతో పుట్టిన వాళ్ళు ఆ బంధువు. అది ఒక రకమైన ఫ్రెండ్‌షిప్. మిత్ర, బంధు. ఇంకా అన్నిటికన్నా పైనుండేది సుహృద్ అనని. సుహృద్ అన్న
వాడే రియల్ ఫ్రెండ్ అని అనమాట. ఎలా ఈ సుహృద్ అన్న ఆ రియల్ ఫ్రెండ్ ఈ ఒక మిత్రుడికి, బంధువుకి డిఫరెంట్ అయితాడంటే, ఈ రియల్ ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే, ఎప్పుడు, ఎప్పుడు మనతోనే ఉంటాడనమాట. ఈ ఒక ఆత్మ మనకు ఇట్స్ వెరీ, వెరీ ప్యూర్ కదా! ఈ ఆత్మ చాలా శుభ్రమైనది కదా! ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్తుందో, దానెనకనే ఎవరైనా ఒక మిత్రుడైనా సరే, బంధువైనా సరే, మిత్రుడు ఎంత దూరానికి వస్తాడనమాట కదా! ఒక సర్టెన్ బంధువు అన్నవాడు ఎంత దూరానికి వస్తాడు కదా! ఒక సర్టెన్ లిమిట్ వాళ్ళకు కూడా. ఇంకా సుహృదా అన్నవాడికి చాలా స్పెషల్. స్వామివారు ఒక్కరే ఆ ఒక పొజిషన్‌కి క్వాలిఫికేషన్ అన్నమాట ఆయనకి. ఆయన ఒక్కడే మనతో ఈ ఒక ఆత్మతో ఈ దేహాన్ని వదిలినప్పటికి జన్మాలు మనతో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్. సుహృదా, వెల్ విషర్. ఆయన జన్మాలకు మనతోనే ట్రావెల్ చేస్తూ ఎంతో ప్రేమగా మనల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో జన్మాలుగా. అది మనం తెలుసుకోవాలన్నమాట. సుహృద అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్వామివారు మన ఒక్కరికేనా సుహృద? కాదు. సుహృదం సర్వభూతానాం అంటున్నారు. ప్రతి ఒక్క జీవరాశులకు ఇక్కడ బ్రహ్మ దగ్గర నుంచి కింద ఆ ఒక స్టూల్ అన్న దాంట్లో ఉన్న ఆ పురుగుంటుంది చూసారా? దనక గూడా ఆ స్వామివారు పరమాత్మగానే ఉన్నారు గదా! సో, స్వామివారు అందరిలోనూ ఆయన వెల్ విషర్‌గా ఉన్నారు. ఎంత ఎంత ప్రేమగా ఉంటే అలా వెల్ విషర్‌గా ఉండనైతుంది. ఆ ఒక పొజిషన్‌కి ఇంక స్వామివారి కన్నా మించిన వాళ్ళు ఎవరుంటరు? ఎవరికీ ఆ అర్హత లేదు కదా! ఆ ఒక పొజిషన్‌కి. సో, దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కృష్ణ. అందుకోసమే ఆయన్ని భోక్తారాం అని అంటున్నారు. దేర్ ఇస్ నో వన్, ఎవ్వరూ లేరు. కృష్ణుడు తప్ప ఆ భోక్తారాం అన్న దానికి ఎవ్వరూ లేరు. స్వామివారు ఇంత చేస్తున్నారు మన కోసం. వై? ఎందుకోసం ఇంత చేస్తున్నారు? ఆ గోలోకం నుంచి దిగి మన కోసం వచ్చి ఈ ఒక లీలలన్నీ చేస్తున్నారు. డిఫరెంట్ లీలలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎందుకోసం చేస్తున్నారు? మనల్ని అందరినీ ఆ ఆకర్షణ చేసేదానికి, మనల్ని అందరినీ అట్రాక్ట్ చేసేదాని కోసం ఈ ఒక పాస్టైమ్స్ హరే కృష్ణ ప్రభు. మ్యూట్ చేసుకుంటారా కొంచెం? యాహ్! థాంక్ యూ ప్రభు. సో, మనల్నంతా ఆకర్షించుతూనే ఉన్నారు. ఆ ఒక పాస్టైమ్స్ అంతా చేస్తూనే కదా! దాని తర్వాత ఎన్నో అవతారాలు తీస్తూనే ఉన్నారు స్వామివారు. ఎందుకోసం ఆ అవతారాలు తీస్తున్నారు? మీరే ఆయన అందరిని మ్యూట్ సంకల్పం చేయండి కోసమా? మాతాజీ, అర్థం కావట్లేదు. మీరే అందరిని మ్యూట్ చేసేసేయండి. అవునా? హరే కృష్ణ ప్రభు. మ్యూట్ చేసుకుంటారా? యాహ్! శ్రీనివాసరావు ప్రభుజీ మ్యూట్ చేసుకోరా? అలాగే మాతాజీ. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి ప్రభు. నాకు ఇక్కడ మ్యూట్ చేసే ఆప్షన్ లేదు మీకు. యాహ్! థాంక్ యూ. సో, యాహ్! ఏం చెప్పుకున్నాం? సుహృద. బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. స్వామివారు ఎందుకు మన కోసం ఇంత ప్రేమతో ఉన్నారు. మనమందరం ఆయన దగ్గరికెళ్ళిపోవాలనన్న ఒక ఆశతో మనమందరం ఆయన పిల్లలు గదా! నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు అననని హి ఈస్ వెయిటింగ్ అన్నమాట. ఆయన ఎందుకోసం గోలోకంలో నుంచి వచ్చి ఇన్ని లీలలు చేస్తున్నారు మన కోసం. చేశారు, చేస్తూనే ఉన్నారు ఇంకా. ఎందుకోసం? మనల్నంతా అట్రాక్ట్ చేయడాని కోసం. మనం అట్రాక్ట్ చేస్తాం ఆయనలో మనల్ని. సో, దానికోసం ఇలాంటి లీలలు చేస్తున్నారు. ఎందుకు అలాంటి అవతారాలన్నీ తీస్తున్నారు? ఎన్నో అవతారాలు తీశారు. స్వామి తీసుకుంటూనే ఉన్నారు. ఎందుకోసం అంటే మనమందరం ఆయన దగ్గరికెళ్ళిపోవాలా, మనం అందరిని తీసుకెళ్ళిపోవాలననని అవతారాల మీద అవతారాలు చేస్తూనే ఉన్నారు ఆయన. అన్నిటికన్నా పైన ఆయన ఒక సహచరుల్ని పంపిస్తూనే ఉన్నారు కదా! ఎందుకు? ఈ ఒక జీవరాశులకు కష్టపడుతున్నారనని వాళ్ళకి అర్థం కానంటుంది. నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఇక్కడికి పట్టుకొని రా అననని వాళ్ళ ఒక అసోసియేట్స్‌ని పంపిస్తున్నారు.
సహచరుల్ని పంపిస్తున్నారు. అలాగే మన మాధవాచార్య, మన రామానుజాచార్య, నింబార్క, ఇంకా మన ప్రభుపాదుల వారు మనకు ఎంత ఒక నాలెడ్జ్ ఇచ్చారు. ఎంత ఒక ఈజీ అయిన ఈ భక్తి మార్గంని మనకు చూపిచ్చారు. ఈళ్ళందరూ ఎవరు? ఈళ్ళందరూ స్వామివారు ఒక అసోసియేట్స్ అన్నమాట. స్వామివారు పంపిచ్చారు ఈళ్ళనందరిని. ఎందుకోసం పంపించారు? మనవల్ని ఆయన దగ్గరికి తీసుకురావడాని కోసం ఈళ్ళనందరినీ పంపించారు. ఎంత స్వామివారికి మన మీద కరుణ ఉంటే ఇంత చెయ్యాలి. సో, ఆయన పొజిషన్ ఏంటి? భోక్తారాం ఆయన ఒక్కడే. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకు అండర్‌స్టాండ్ చేసుకునేదానికి. ఆహ్ స్వామివారు ఎంతో ప్రేమగా ఈ ప్రతి ఒక్క జీవరాశులు నా దగ్గరికి వచ్చేసేయాల. బ్యాక్ టు గాడ్ హెడ్. అది ఒక్కటే సుహృద. దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్. ఇది మిత్రుడు గాని, బంధువు గాని ఒక సర్టెన్ లెవెల్ దానికనే సుహృద అనన్న ఆ భగవంతుడు ఒక్కడే మనతో ఎవ్రీ జన్మలుగా మనతోనే ట్రావెల్ చేస్తున్నారు. మనతోనే గైడ్ చేస్తూ ఉన్నారు. మనము కండిషన్ అయిపోయి ఉంది మన మనసు అంతా. మనం క్యారీ బ్యాగేజ్ లాగా తీసుకెళ్తున్నాం ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి. ఆ వాసనలు ఎప్పుడైతే మనము స్వామిని అనుకోని ఆయన ఒక సంతోషం కోసం ఆయన్ని ఒక సెంటర్‌లో పెట్టుకొని ఎప్పుడైతే మనం చేస్తున్నామో అప్పుడు మనకి స్వామివారు గూడా మనల్ని దానికైనా ఒక సెటప్ మనకి హెల్ప్ చేస్తారనమాట. స్వామి ఎవరికీ వచ్చేసి హి ఈస్ నాట్ పార్షియల్ కాదు. ఆయన ఈళ్ళతోనే బాగుంటరు, వాళ్ళతో బాగుండరు అననని ఆయన అలా పార్షియల్ కానే కాదు. అందుకోసమే 9th చాప్టర్‌లో 29వ శ్లోకంలో కూడా చెప్పారనమాట. నమే ద్వేష్యోస్తి న ప్రియః. నాకు చాలా క్లోజ్ అయిన వాడు ఎవరు లేదు. నాకు ద్వేషం కలిగిన వారు ఎవరు లేరు. ఏ భజంతి తు మాం భక్త్యా మయీతే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు అని అంటున్నారు. అందరూ నాకు ఒక్కరే. ఎవరు నాకు వద్దన్న వాళ్ళు కాదు, కావాల్సిన వాళ్ళు కాదు. ఇది తెలుసుకోవాలి అని అంటున్నారు. అయితే దాంట్లో మళ్ళీ చెప్పారు, ఎవడైతే నా భక్తుడుగా ఉన్నారో వాళ్ళకి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్‌ని. వాళ్ళల్లోనే నేను ఉంటాను అననని అక్కడ ఆ కీలకం చెప్తున్నారనమాట. మనకి ప్రభుపాదుల వారు ఎంతో ఈజీ అయిన మార్గం ఇచ్చారు. ఈ ఒక కృష్ణ చైతన్యంలో మనం ఉండేదాని వల్ల మనము ఎప్పుడు స్వామివారినే అనుకోవాలా. ఈ భక్తుడుగా ఉండే కృష్ణ చైతన్యంలో ఉండే ఆ కృష్ణ కాన్షియస్ డివోటీ అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదైతేను స్వామివారు ఒక ఆనందాని కోసమే వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చాంటింగ్ చేయడం కూడా ఎప్పుడు స్వామివారికి ఎలా సేవ చెయ్యాలా, స్వామి నన్ను నీ సేవలో పెట్టు అన్న ఒక రకంగానే ఉంటుంది వాళ్ళ చాంటింగ్ కూడా. ఎప్పుడైతే ఆ ఒక దృష్టి ఉంటుందో ఈ ఒక భౌతిక పరమైన ఏ కష్టాలు వస్తేను వాళ్ళని ఏది చేయదు. అందుకనే వాళ్ళ కాన్షియస్ అన్నది అలా అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. స్వామివారు దానికోసం హెల్ప్ చేస్తారు గూడా. అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తాడు. ఈడు నా భక్తుడు, నా దగ్గరికి రావాలననని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. నేను వాడికి కొంచెం హెల్ప్ చేస్తాననని స్వామి ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ హిస్ డివోటీ సుహృదా అని అంటున్నారు. అందుకని పార్షియాలిటీ కాదు. అందరికీ బాగా చూస్తారనమాట. అందరికీ ఆయన సుహృదానే. అయితే వాళ్ళకి ఆ డివోటీస్ అన్న వాళ్ళకి ఆయన ఫేవరబుల్ అన్నమాట. సో, ఈ భక్తి మార్గానికన్నా ఇంకా ఒక ఉన్నతమైన మార్గం అన్నది ఏది ఉండదు. అందుకనే మనకు భగవద్గీతలో మొత్తంలోనూ స్వామి చెప్పేది ఆ భక్తి మార్గమే. మనం ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అననని కంప్లీట్ 2 పాయింట్స్ అన్నది గుర్తుపెట్టుకోవాల. ఏదంటే వన్ పాయింటెడ్ ఫోకస్ అనేది ఉండాలా. ఆ శ్రద్ధ అనేది ఉండాల. ఎప్పుడు ఆ 2 మనతోనే పెట్టుకొని మనం స్వామివారిని అనుకోని మనము ఉంటున్నామో అప్పుడు స్వామివారు కూడా మనకి అన్నిటికీ సహకారం చేసేసి వి విల్ బీ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ అవర్ స్పిరిచువల్ పాత్. సో, భోక్తారాం అంటేనే మనకు గుర్తుకు రావాల. ఎవరు? ఆ భగవంతుడు ఒక్కడే.
కృష్ణ భగవాన్ ఒక్కడే అని. సో థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభు. ఏదైనా డౌట్స్ అండ్ కమెంట్స్ ఉంటే అడగొచ్చు మీరు. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ ప్రణామాలండి. దండవత్ హరే ప్రణామాలు కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే ఫోకస్ కృష్ణ శ్రద్ధ మాతాజీ అనేది దండవత్ చాలా ప్రణామాలు బాగా మాతాజీ. చెప్పారండి. ఒక్క చాలా శ్లోకానికి బాగా ఎంత బాగా చెప్పారు చెప్పారు మాతాజీ. మాతాజీ. ప్రతి వర్డ్ వర్డ్ కి చాలా కూడా చెప్పారు థ్యాంక్ ఖాళీ యూ మాతాజీ. మాతాజీ.